ఏదో నిన్న ఒక వ్యక్తి సీసీ ఫుటేజ్లో అతను దొంగతనం చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా టీటీడీ దగ్గర ఉంటాయి. ఈ రోజున ఆ విజిలెన్స్ వాళ్లను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ దాన్ని బయట పెట్టినంత మాత్రం ఒకటి కాదు, మీరు నిజం చెప్తే చంద్రబాబు టైంలో ఉన్నటువంటివి కూడా బయట పెట్టాల. అవన్నీ అరేజ్ అయిపోయినాయి, తుడిచేసినారని మళ్ళా అదొక అబద్ధం చెప్పటం. అడుగడుగున దీనికి సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారు. తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు సరిపోరని రాష్ట్రంలో ఉన్న అమరావతిలో ఉన్న అనేక మంది విజిలెన్స్ అధికారులంతా కూడా నెలల తరబడి శోధించి దీని మీద నివేదిక కూడా సమర్పించినారు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయట పెట్టాల.